2025వ సంవత్సరం ఆగస్టు నెల. ఈ ఆగస్టు నెల ఎట్లా ఉంది? ఏ గ్రహాలు బాగున్నాయి, ఏ గ్రహాలు బాగాలేవు? 2025వ సంవత్సరం ఆగస్టు నెల ధనస్సు రాశి ఫలితాలు మనం ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం. ఈ ధనస్సు రాశికి కుజుడు దశమంలో బాగున్నాడు. బుధుడు, శుక్రుడు, గురువు, రాహువు ఈ గ్రహాలు మాత్రం పూర్తిగా బాగున్నాయి. అంటే 5 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. 8 గ్రహాల్లో 3 గ్రహాలు బాగాలేవు. అయితే ఈ 3 గ్రహాల్లో శని అర్ధాష్టమంలో ఉన్నాడు. విపరీతమైన ఖర్చు పెట్టిస్తాడు. తర్వాత కుజుడు కూడా బాగున్నాడు. కేతు బాగాలేడు, రవి బాగాలేడు, మరి శని బాగాలేడు. ఈ 3 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. రాహు వల్ల రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా వస్తాయి, డబ్బులు నిలబడతాయి, అనవసరం ఖర్చు కాకుండా ఉంటాయి. అయితే శని వల్ల మాత్రం పూర్తిగా అనవసరమైన ఖర్చులు, అనుకోకుండా ఖర్చులు, కలిగిన చిన్న దెబ్బ తగలటం, దానివల్ల వేలు ఖర్చు కావటం, ఇట్లాంటి సమస్యలు రావడానికి బాగా అవకాశం ఉంది. గురువు బాగున్నాడు, విద్య బాగుంటుంది, చదువు బాగుంటుంది, ఉద్యోగాలకు ఉద్యోగం బాగుంటుంది, ప్రమోషన్ రావడానికి వీలుంది, విదేశాలకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది. వ్యాపారస్తులు బుధుడు బాగున్నాడు కాబట్టి వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది. శుక్రుడు బాగున్నాడు, ఇల్లు కొనుక్కుంటానికి, ఇల్లు కట్టుకుంటానికి, ఇంట్లో భార్య మీకు ఉపయోగపడటానికి, మరి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కావటానికి, వీటన్నిటికి కూడా పూర్తిగా అవకాశం ఉంది. కుజుడు బాగున్నాడు. ఈ కుజుడు భూమి కారకుడు. ఇల్లు, ఇంటి స్థలం ఇట్లాంటిది కొనుక్కుంటానికి రాహు వల్ల డబ్బులు వస్తాయి. కుజుడి వల్ల కొనుక్కుంటానికి అవకాశం ఉంది. ఉన్న డబ్బులు చాలకపోయినా అప్పు తెచ్చినా బాకీ తీయటానికి పూర్తిగా అవకాశం కనబడుతుంది. కానీ ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం కూడా చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. ఆ, కా, మా, వై, ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం ఇవి చాలా విశేషమైన నెలలు. ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనంలో భూలోకంలోకి వస్తాడు. కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి. ఏమిటా అంటే ఆషాఢ మాసం, మరి తొలి ఏకాదశి, మరి చిట్టు జిగిచ్చి బాగా మొక్కలు మొలిచే టైము, తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం, ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు, మరి భాద్రపద మాసం వచ్చేవాళ్ళ దేవతల కంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు. శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతివాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రాద్ధం పెట్టాలి. కనీసం తర్పణైనా చేయాలి. దర్భ వేలికి పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత జంజం ఏం చేస్తాము? దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళగద్దుకుంటాము. ఆ నీళ్లు పిండేటప్పుడు ఒక మాట చెబుతాం. ఏకేచ అస్మత్కులే జాతాః అపుత్రాః గోత్రిణో మృతః తే గృహ్ణంతు మయా దత్తం సూత్ర నిష్పీడకం. ఈ సమయంలో పితృదేవతలకు తర్పణ చేశాము. నా వంశీకులు కానీ, నా గోత్రికులు కానీ, మరి ఎవరైనా కానీ కర్మ చేయక, మరి దహనం చేయక, ఎవరు తగలబెట్టక, ఎవరు సమాధి చేయక, కొండల నుంచి పడి చచ్చిపోవటం కానీ, ఏదైనా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగాక. ఏకైచ అస్మత్కులే జాతాః, నా కులంలో పుట్టిన వాళ్ళు, అపుత్రాః పిల్లలు లేని వాళ్ళు, గోత్రిణో మృతః గోత్రీకులు లేని వాళ్ళు, గోత్రిణో మృతః తే గృహ్ణంతు ఈ ధన్యం నీళ్ళలో ఉంచి
కింద భూమి మీద పిలుస్తున్నాను. వీడు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం. దేవతా పూజల కంటే పితృదేవులకి తలకి భాద్రపద మాసంలో బహుళ పక్షంలో కనీసం తిలోదకాలైనా ఇవ్వటం మీరు పితృ రుణం తెచ్చుకున్నవాడు అవుతారు. శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు, భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా పితృదేవతలు, ఆశ్వయుజంలో వచ్చేప్పటికల్లా పార్వతి అమ్మవారు. పాడ్యమి నుంచి మరి దశమ వరకు శరన్నవరాత్రులు, 10 రోజుల నవరాత్రులు, తర్వాత 10 రోజులు నవరాత్రులు. మరి కార్తీక మాసం వచ్చేప్పటిగా ఈశ్వరుడు పూజలు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు. ఆ రోజున దేవుడు ఎక్కడున్నాడో మనకు తెలియదు. దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము. మంత్రంలో ఏం చెప్పారు? సహస్ర శీర్షం దేవము, 100 తలకాలు ఉన్నాయి. విశ్వాక్షం, భూమి ఆకాశం అంత కన్నుంది. ఆయన మనం చూడగలవా? చూడలేము. ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు. ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ ఆమె పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన సూచన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవాది నరకాలు పోతాయిట. కాబట్టి కార్తీక మాసం. మరి మార్గశిర మాసం విష్ణుమూర్తి పూజలు. మరి పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు, మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు. ఇక్కడి నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందడానికి చాలా మంచి అవకాశమైన రోజులు. దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు, మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు, మరి పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి. దేశము, మనము అందరం బాగుంటాం. నోరు లేని జీవరాశులు ఉన్నాయి, అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి. స్వస్తి.